రండి బాలలు రండి పిల్లలు, రండి రండి బాలలు రండి పిల్లలు, రండి పిల్లలు. గలగల నడకలతోని బిరబిర పరుగులతోని, బిరబిర పరుగులతోని పచ్చని చెట్ల నడుమన పదాలనే పలకరిద్దాం, పదాలనే పలకరిద్దాం. గలగల నడకలతోని బిరబిర పరుగులతోని పచ్చని చెట్ల నడుమన పదాలనే పలకరిద్దాం. కొత్త బట్టలేసుకొని బడి బ్యాగును చేతబట్టి రండి రండి బాలలు రండి పిల్లలు, రండి పిల్లలు. కలిసి మెలిసి ఆడుకుందాం, పాటలతో చదువుకుందాం. రండి రండి బాలలు రండి పిల్లలు, రండి పిల్లలు. Namaskar to all. We are from Sri Vidyaranya Avasa Vidyalayam. In this year, so many new students are joined in this school. So, let us know their experience in their words. Yashasvi, shall we go? Yes. Hello sister, what is your name? My name is Srija. Okay. Do you like this school? Yes. How do you feel here? Very nice. రండి రండి బాలలు రండి పిల్లలు, రండి పిల్లలు. పేరేంటి? వర్షిత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? లింగాపూర్. నీకు ఈ స్కూల్లో ఏం నచ్చినాయి? గేమ్స్. నువ్వేమేం గేమ్స్ ఆడతావు? అవుట్ ఈజ్ టిన్ అవుట్, ఐస్ వాటర్, అంతే. పాత స్కూల్లో గేమ్స్ ఉండకపోయేవా? మరి ఇక్కడ నచ్చిందా? హాయ్, నీ పేరేంటి? లక్ష్మీ చైతన్య. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఆసిఫాబాద్. నీకు ఇక్కడ ఏం నచ్చింది? స్టడీ మంచిగా ఉంది, ఆడిపిస్తాను. ఇంకా అమ్మ గుర్తొస్తే అమ్మలాగా మాతాజీలు మంచిగా దగ్గర తీసుకుంటాను, ఇంకా మంచిగా చూసుకుంటాను, మంచిగా ఆడిపిస్తాను, మంచిగా చదివిపిస్తాను. నీ పేరేంటి? నవతేజ. నీకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది హాస్టల్లో? మంచి అనిపిస్తుంది. ఇక్కడ అన్ని ప్రార్థనలు శ్లోకాలు అన్నీ చెప్తారు. ఫుడ్ ఇంకా మంచిగా ఉంటుంది. నాకు నచ్చిన ఇక్కడ ఫుడ్ పేరు నాకు దోశ బాగా నచ్చింది. ఇక్కడ మీ పాత స్కూల్ నచ్చిందా లేదంటే ఈ స్కూల్ నచ్చిందా? స్కూల్ నచ్చింది. మీ పాత స్కూల్ కి ఈ స్కూల్ కి కంపేర్ చేస్తే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మంచి శ్లోకాలు అన్నీ చెప్తారు. మంచిగా పొద్దున్న వ్యాయామం ఎక్సర్సైజ్లు అన్నీ చేపిస్తారు, ఉరికిపిస్తారు. హాస్టల్ అక్కడ ఇప్పుడు హాస్టల్లో మనకి ఏమేమి కంఫర్టబుల్ ఉన్నాయి చెప్పు. హాస్టల్లో మనకు అన్ని కంఫర్టబుల్ ఉన్నాయి. మంచి బెడ్లు, మంచి అందరు మంచిగా ఉంటారు మనతో. ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. మనకు జ్వరం వస్తే హాస్పిటల్స్ పట్టుకుపోతారు, మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు టిఫిన్లు ఎక్కడ ఉన్నాయి, ఎట్లున్నాయి ఇక్కడ? మంచిగా ఉన్నాయి. బోండా, దోశ, పూరి, ఇంకా అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఇంటికాడ ఉన్నట్టు అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది. ఇంటికాడ ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుందా, ఇక్కడ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుందా? క్లాస్మేట్స్ అందరేనా? పేరేంటి? షణ్ముఖ. ఎవరు మీ? మగ్గిడి. మీ పాత స్కూల్లో మంచి అనిపిస్తుందా, ఇక్కడ మంచిగా అనిపిస్తుందా నీకు? మీ పాత స్కూల్లో క్లాసులు చెప్తారా?
చెప్తా. ఆ క్లాసులు మంచి అనిపిస్తాయి, ఈ క్లాసులు మంచి ఈ అనిపిస్తున్నాయి. క్లాసే. ఎందుకు? ఆడ చెప్పి రెసెంట్ పోతారు, ఇక్కడ చెప్పి ప్రొజెక్టర్ చూపిస్తారు. ఇంకా మరి స్టడీ అయ్యాలి అక్కడ ఉంటాయారా? ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. అక్కడ స్టడీ ఉన్నప్పుడు ఏం చేస్తాను? అలా ఏం చెయ్యం. ఈడ ఈడ హోంవర్క్ రాసుకుంటాం. ఏం రాకపోతే ముందు దోశ వచ్చి చెప్తారు అందరికి. నీ పేరేంటి? నా పేరు భావేష్. నీకు ఇక్కడ ఏం నచ్చినాయి? నాకు ఇక్కడ గేమ్స్ ఎందుకురా? అంటే ఇక్కడ మంచిగా ఉంది గేమ్స్. అక్కడ పాత స్కూల్లోనేమో ఎవరు రాకపోతుండే, ఇక్కడనైతే నన్నే తీసుకుపోతారు ఆడుకునే తందుకు. మళ్ళీ క్లాసులలో మధ్యలో యాక్టివిటీ బయటకు వచ్చి యాక్టివిటీ చేపిస్తారు. నీ పేరు ఏం పేరా? నా పేరు రిషికన్న. నువ్వు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినావు కదా, ఇక్కడ నీకేం బాగా నచ్చింది? ఇక్కడ నాకు ప్రార్థన బాగా నచ్చింది. ఇక్కడ సరస్వతి మాత ఫోటో, ఓంకారం, భరతమాత ఫోటో ఉన్నా. అట్లానే రోజు మేము ఇక్కడ దీపం కూడా ముట్టిస్తున్నాం. ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు సరస్వతి మాత బ్లెస్సింగ్స్ కారణంగా కాన్సన్ట్రేషన్ పెరిగింది, చదువు మంచిగా వస్తుంది, అన్ని రీడింగ్ బాగా చేస్తున్నా, హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. పేరేంటిరా? ఏ ఊర్రా? వెమ్లకుర్తి. నీకు ఇక్కడ ఈ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు అర్చన, గేమ్స్ అన్ని ఎక్స్పీరియన్స్. 1946 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణ ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి అష్టమి నక్షత్రం హస్త.
బ్రహ్మణ. In the Golden Gate is located San Francisco. San Francisco. Spelling. The famous Virupaksha temple located in Hampi. చెల్లి నీకు ఇక్కడ ఏం నచ్చింది? ఇక్కడ పాత స్కూల్లో ఏమో ఒక చదివిపిచ్చుడు రాపిచ్చుడు ఉంటుంది. ఇక్కడ చదివిపిచ్చుడు రాపిచ్చుడు రీడింగ్ చేయించుడు ఆడిపిస్తున్నారు. అన్నీ ఆడిపిస్తున్నారు. నీకు ఈ స్కూల్ నచ్చిందా? మరి నచ్చిందా? పేరేంటి? అన్విత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? వెంకటాపూర్. నీకు ఈ స్కూల్ నచ్చిందా? నచ్చింది. మరి మీ పేరెంట్స్ గుర్తుకొస్తున్నారా? అప్పుడప్పుడు ఇక్కడ మాతాజీలే మమ్మీ నాన్నలు ఆచార్యాలు మంచిగా చూసుకుంటారు. పేరేంటి? హిమవర్షిని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెట్పల్లి. మీకు ఇక్కడ ఏం నచ్చింది? టిఫిన్స్ నచ్చినాయా? బాగున్నాయా? మా అమ్మ వేసినట్టే ఉంది. ఏంటి? తనశ్రీ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తపల్లి నుంచి. నీకు ఇక్కడ ఏం బాగా నచ్చాయి? క్లాసెస్ నచ్చినాయి ఎక్కువ. పేరేంటి? ప్రజ్ఞ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాచారం. నీకు ఇక్కడ ఏం బాగా నచ్చింది? హాస్టల్ బాగా నచ్చింది. ఇంకా అక్కయ్యలు మంచిగా జగరేస్తున్నారు అమ్మాయి. సరే. పేరేంటి? ఆదిత్య. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. నీకు ఇక్కడ ఏం నచ్చింది? ఆటలు నచ్చినాయా? ఆడుకుంటున్నావా మరి రోజు? ఇంటికాడైతే అసలుకే ఆడుకోకపోయేది, కానీ ఇప్పుడే ఇక్కడ ఆడుకుంటున్నా. What is your name? My name is D. Saipino sister. Where are you from? I am from Warangal. What do you like most in Avasam? In our Avasam, I like rooms and classrooms. There is very more friends in my rooms. I like games and reading books, etc. Thank you. హాయ్ తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు ఎస్ రిశ్వంత్. నీకు ఆవాసంలో ఏం నచ్చింది? ఫుడ్, ఎక్సర్సైజ్, గేమ్స్, స్టడీస్ ఆల్. తమ్ముడు, హాయ్ అత్తయ్య. నీ నేమ్ ఏంటి? హేమంతేజ. నీకు ఈ హాస్టల్లో ఏం నచ్చింది? సదాచార్యం పీరియడ్. సదాచారం ఎందుకు నచ్చింది? ఆడ డిసిప్లిన్ ఉండాలి, మంచిగా ఉండాలి, అందరి దగ్గర మంచి ప్రవర్తించాలని చెప్పింది, అందుకే నచ్చింది. తమ్ముడు, అక్క సదాచారంలో ఈ పద్యం చెప్తా నేను. చెప్పు. ఆకుకూర తినగా ఆరోగ్యముందును, పెరుగు బువ్వ తినగా పెరుగుతనను, పండ్లు పాల వలన బాలల ఆరోగ్యము, రోగమసలు రాక బాగుపడను. పేరేంటి? వర్షిణి. నీకు ఇక్కడ ఏం నచ్చింది? గేమ్స్, ఇంకా స్టడీ. నీ పేరేంటి? అక్షర. నీకు ఈ హాస్టల్లో ఏం నచ్చింది? గేమ్స్. ఏ గేమ్? కబడ్డీ. నీ పేరేంటి? మోక్షిత. నీది ఏ ఊరు? మెట్పల్లి. నీకు ఈ ఆవాసంలో ఏం నచ్చింది? సంస్కారం, అక్కయ్యలు మమ్మల్ని బాగా చూసుకుంటారు, మాతాజీ వాళ్ళు ఇంకా ఆచార్య వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు, అన్నీ నచ్చినాయి ఇక్కడ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కేసాత్విక్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కేశవపురం. నీకు ఇక్కడ ఆవాసంలో ఏం నచ్చింది? నాకు ఇందులో సాంబార్ కర్రీస్ నచ్చినాయి. ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది, అలాగే మంచిగా ఉండదు హాస్టల్ అంతా. థ్యాంక్ యూ. హాయ్ అక్క. నీ పేరేంటి? ఎం సాత్విక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. నీకు ఇక్కడ ఏం నచ్చింది? గేమ్స్, అక్క వాళ్ళు, మాతాజీస్, ఆచార్యాలు, ఇంకా సదాచారం అన్నీ నచ్చినాయి. మీకేమనిపిస్తుంది ఇక్కడ? రోజు మార్నింగ్ శాఖ, ఎక్సర్సైజ్, కరాటే, ఇంకా
మన స్మాత స్మరణ అన్నీ నేర్పిస్తారు. ఇంకా తర్వాత మనకు రోజు ప్రార్థన ఉంటుంది. తర్వాత పీరియడ్స్ అయ్యాక కంప్యూటర్ ఆచార్య వచ్చి కంప్యూటర్ తీసుకుంటాడు. స్టడీ అవర్లో మనము బుక్స్ చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ అన్నీ ఉంటాయి. సాయంత్రం గేమ్స్, నైట్ డిన్నరు, మధ్యాహ్నం లంచ్, పొద్దున టిఫిన్ అన్నీ పెడతారు. పూరి, దోశ, బోండా, ఇడ్లీ ఇవన్నీ పెడతారు. మళ్ళీ మాకు సైన్స్ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. మంచిగా గర్ల్స్ కొత్త హాస్టల్ కట్టించిర్రు. ఇవన్నీ ఉన్నాయి హాస్టల్లో. థ్యాంక్స్. అమ్మా హాయ్ అక్క. నీ పేరేంటి? శాన్విక, ఎక్కడ నుండి వచ్చినాను? వెన్నంపల్లి. ఇక్కడ నీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ నీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మంచిగా సాయంత్రం అన్ని గేమ్స్ ఆడిపిస్తారు. ఇంకా పొద్దున నైట్ ప్లేయర్ చేపిస్తారు. అందరూ మనతోని కలిసి ఉంటారు. ఇక్కడ అందరు ఒకటే. ఇంకా వేరే స్కూల్స్లో అయితే అందరు ఒకటి ఉండరు. ఇక్కడ అందరు ఒకటి లాగానే ఉంటారు. ఇంకా మాతాజీస్ కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇంకా ఇంకా మనకి సంధ్య ప్రార్థన చేపిస్తారు. టిఫిన్స్ అన్నీ చాలా పెడతారు. మంచిగా మార్నింగ్ ప్రేయర్ చేపిస్తారు. ఇంకా గేమ్స్ ఆడిపిస్తారు. థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. హాయ్ అక్కయ్య. నీ పేరేంటి? వేదాంత్. మీరు ఏ ఊరు? వెంకట్ కాబట్టి. నీకు ఇక్కడ ఏం నచ్చింది? గేమ్స్, స్టడీ, ఇంకా సంఘీయ ప్రార్థన, ప్లేయర్, మార్నింగ్ రౌండ్స్. ఇంకా ఏమనిపిస్తుంది? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏడ్చిన, ఇల్లుకి గుర్తుకొచ్చింది, మమ్మీ డాడీకి గుర్తుకొచ్చారు. తర్వాత ఏడిస్తే ఆచార్య ఫ్రెండ్ లెక్క అయిండు. మంచిగా చూసుకుంటారు మాతాజీ వాళ్ళు. ఇంకా రాష్ట్రిక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? కొండాపూర్. నీకు ఇక్కడ ఏం నచ్చింది? క్లాసెస్లో బాగా ఏం నచ్చింది? సదాచారం, కంప్యూటర్ క్లాస్, డిజిటల్ క్లాస్, ఇంకా అన్నీ. థ్యాంక్ యూ. తన్మయశ్రీ. హలో శ్రీనిధక్క. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? గుండంపల్లి. నీకు హాస్టల్లో ఏం నచ్చింది? హాస్టల్ నచ్చింది. ఇంకా అక్కయ్యలు నచ్చింది. హాయ్, నీ పేరేంటి? వాంగ్మయ్ ప్రసన్న. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను కరీంనగర్ నుండి వచ్చిన. నీకు ఈ హాస్టల్లో ఏం నచ్చింది? నాకు ఇక్కడ పొద్దున మనం శాఖకి వెళ్తాం కదా, మనం నేలని కాళ్ళతో తొక్కుతాము, అప్పుడు క్షమాపణ అడగడం. ఇంకా ఎక్కువ స్కూల్స్లలో ఓన్లీ చదువు నేర్పిస్తే మన స్కూళ్ళలో సంస్కృతంతో పాటు చదువు, ఆటలు అన్నీ నేర్పిస్తున్నారు. ఇంకా మనం పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి ఇలా కూడా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. మహి. హలో హాసిని. నీకు ఇక్కడ ఏం నచ్చింది హాస్టల్లో? నాకు ఇక్కడ సాంప్రదాయంగా ఉండడం. ఏ స్కూల్లో ఇట్లా ఉండదు సాంప్రదాయం అనేది, సదాచారం. ఎక్కడ నేను సదాచారం అనేది వినలేదు, ఇక్కడనే బాగుంది సదాచారం. అట్లా సదాచారంలో ఏం నేర్చుకున్నావు? ఎవరెవరితోటి ఎట్లా బిహేవ్ చేయాలో, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలని, ఇవన్నీ నేర్చుకున్నాను. హాయ్ శ్రీనిధక్క. నీకు ఇక్కడ ఏం నచ్చింది? నాకు ఇక్కడ క్లాస్ రూమ్స్, మాతాజీలు మంచిగా చూసుకుంటారు. ఇంకా లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఇవి నాకు చాలా నచ్చినాయి. మాతాజీలు కొట్టట్లేదు, మంచిగా చెప్తారు. ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్స్, సదాచారం, ఇంకా చున్నీ వేసుకోవడం, కుంకుమ పెట్టుకోవడం ఇవి చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ. హలో, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? రాయకల్. నీకు ఇక్కడ ఏం నచ్చింది? నాకు ఇక్కడ అంటే టాప్స్ వేసుకున్నాడు, శ్లోకాస్ చెప్పారు, పద్యాలు, మార్నింగ్ లేవగానే శాఖకొచ్చుడు ఇలాంటివి. ఇంకా ఫుడ్ బాగానే ఉంది ఇక్కడ. ఇంకా వేరే స్కూల్స్లలో అయితే టీచర్స్ పక్కన వాళ్ళకి సపరేట్ ఫుడ్ చేసుకుంటా వాళ్ళు తింటారు. కానీ ఇక్కడ మనతో పాటునే ఆచార్యస్ తింటారు, మన పక్కనే కూర్చొని తింటారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాకు అసలు ఈ స్కూల్లో రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో నాకు తెలుస్తలేదు. కాకపోతే మా పేరెంట్స్కి చాలా రుణపడి ఉంటాను ఈ స్కూల్లో పంపినందుకు. నెక్స్ట్
చదువు బాగానే ఉంది, ఇక్కడ బాగుంది, అందరు ఆచార్యులు బాగానే టీచ్ చేస్తున్నారు. ఐఐటీస్ ఉన్నాయి, అవి కూడా బాగానే టీచ్ చేస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ ఇక చెప్పాలంటే బాగున్నాయి, అవి క్లీన్గా రోజుకి క్లీన్ చేస్తున్నారు, బాగుంది. హాయ్ రా, మీ పాత స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడు మా స్కూల్కి వచ్చినాక నీకు ఎలా అనిపిస్తుంది? మా పాత స్కూల్లో గేమ్స్కి బాగా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ స్టడీ అని ఇచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే డైలీ 1 అవర్కి పైగానే ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్ ఇస్తారు. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ. అలాగే మనకు ఆచార్యులు దగ్గరుండి ప్రాక్టీస్ ఇస్తారు. మనకు ఏమైనా ఇబ్బందులు ఆచార్యులు వచ్చి చూసుకుంటున్నారు. అన్నం తినేటప్పుడు కూడా మన ఇంటికాడ ఎట్లుంటుందో ఫుడ్ అట్లనే ఉంది. ఆచార్యులు కూడా మనం తినే ఫుడ్డే తింటున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ హాస్టల్కి వచ్చిన వాళ్ళే నాకు అనుభవాలు. మొత్తం మీద అయితే హాస్టల్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంటికి పోవాలన్నా ఇప్పుడు పోబుద్ది అయితే లేదు. మీ ఈ పాత స్కూల్కి ఈ స్కూల్కి ఏం తేడా అనిపిస్తుంది? ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుందిరా. ఇక్కడ డిజిటల్ క్లాసెస్, ఇంకా స్పోర్ట్స్, ఇంకా చాలా బాగున్నాయి. సంధ్యా ప్రార్థన, ఇంకా పాత స్కూల్లో అలాంటివన్నీ ఏం ఉండకపోవు. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా హాస్టల్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఆచార్యాలు అందరూ మనతోనే ఉంటున్నారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఎవరైనా. గ్రౌండ్లో కూడా చాలా పెద్ద గ్రౌండ్. స్పోర్ట్స్కి కూడా చాలా వాల్యూ ఇస్తున్నారు. మా పాత స్కూల్లో అయితే స్పోర్ట్స్కి అంత వాల్యూ ఇవ్వకపోవు. రండి బాలలు, రండి పిల్లలు, రండి పిల్లలు. Rajit, how are you feeling in this school compared to your old school? Yeah, there is a big difference compared to my old school, because in the early morning we have some prayers, slokams, and in the afternoon also we have slokams, and in food there is no any issues. The veg is very delicious food, and we have many cultural activities, and for study purposes the staff is very nice and we are studying very well. And there is a extra period called hijack period. In this hijack period we learn many cultural activities such as karate, yoga and ghosh, etc. What is your overall experience about this school? Yeah, the acharyas and mataji treat us like their sons, and they are very friendly with us, and every day they teach us and interact with us in the classrooms. గలగల నడకలతోని బిరబిర పరుగులతోని పచ్చని చెట్ల నడుమన పదాలనే పలకరిద్దాం. గలగల నడకలతోని బిరబిర పరుగులతోని పచ్చని చెట్ల నడుమన పదాలనే పలకరిద్దాం. కొత్త బట్టలేసుకొని బడి బ్యాగును చేతబట్టి రండి బాలలు, రండి పిల్లలు, రండి పిల్లలు. తల్లి లాంటి తెలుగును తలనెత్తుకు చదువుదాం. అర్థం కాని ఆంగ్లాన్ని అర్థంతో చదువుదాం.
తల్లి లాంటి తెలుగును తలనెత్తుకు చదువుదాం అర్థం కాని ఆంగ్లాన్ని అర్థంతో చదువుదాం ఎల్లలు లేని భాషను అలవోకగా నేర్చుకోండి హిందూ భూమి సుఖం వర్ధితోహం महामंगले पुण्यभूमे त्वदत्ते मतत्वेशकायो नमस्ते नमस्ते